మీ రాయల్ ఎన్ఫీల్డ్, జాగ్వర్లు, ఫోర్డ్లు మాత్రం మాకు పంపించినప్పుడు ట్యాక్స్ ఏమి వేయొద్దు, కానీ మీరు మా హార్లీ డేవిడ్సన్స్ మీద మాత్రం 100% ట్యాక్స్ వేస్తారా, ఇది ఎక్కడ న్యాయం అని ట్రంప్ గారు అంటున్నారు. సో కంగారు పట్టి స్వైప్ చేయొద్దు, వినండి. గత 4 రోజులుగా ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయాలు. రెసిప్రోకల్ టారిఫ్, దాన్ని ముద్దుగా ఆయన మిర్రర్ ట్యాక్స్ అంటారు. అంటే ఇదేం లేదు, ఇండియా అమెరికా వస్తువులపై ఎంత శాతం పన్ను విధిస్తుందో అమెరికా కూడా భారతీయ వస్తువులపై అంతే శాతం పన్ను విధిస్తామని అంటున్నారు. దాంతోపాటు ఆయనకు ఇంకోటి హర్ట్ అయ్యాడు ఏంటంటే, హార్లీ డేవిడ్సన్ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇండియాలో కంపెనీ మూసారు బికాస్ ఆఫ్ ట్యాక్స్ల వల్ల అనేసి అని. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న హార్లీ డేవిడ్సన్ బైక్స్ బాగా పాపులర్ అయిన సమ్ 440T ఉంది, అది హీరో హోండా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, వాళ్ళ టెక్నాలజీ అది సపోర్ట్ తీసుకొని. అలాగే కేటీఎం కూడా బజాజ్ వాళ్ళు చేస్తున్నారు అనుకుంటా ప్రెసెంట్. సరే, మన టాపిక్ లోకి వస్తే, అలాగే ఐటీ రంగంపై ప్రభావం. H1B వీసాలు మరియు ఐటీ సేవలపై కూడా నిబంధనలు కఠినతరం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి అంటే లైక్ ప్రతి సంవత్సరం ఈ ఇన్ఫోసిస్, టీసీఎస్ చాలా వేల మందిని ఈ యుఎస్ పంపిస్తుంటది. సో ఆ కాస్ట్ పెంచాడు అనమాట ఆ H1B వీసాది. లైక్ సమ్ 4 లక్షలు ఎంత ఉండేది 80 లక్షల వరకు చేసేస్తాను అంటున్నారు ఆయన. సరే, ఇది ముద్దుగా ఆయన మనకి హెచ్చరిస్తున్నారు, ఇలా చేస్తే ఇలా జరుగుతుందని. సో దానికి ఒక ఒప్పందం చేసుకున్నాం, మళ్ళీ ఒక 42 లక్షల కోట్లు విలువైన వస్తువులు మా దగ్గర కొంటే మీకు అప్పుడు టారిఫ్స్ దానికి సమానంగా తగ్గిస్తాను అనేసి అని. ఉదాహరణకి లైక్ ఇంధనం, టెక్నాలజీ, డేటా సెంటర్లో ఏఐ కోసం వాడే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ లాగా ఉంటాయి కదా, అవన్నీ కొనియాలి. అలాగే ఏవియేషన్లు ఉంటాయి కదా, అమెరికాకు చెందిన బోయింగ్ వంటి సంస్థల నుండి విమానాలు మరియు వాటి విడిభాగాలు కొనియాలంట వాళ్ళ దగ్గర. అలాగే కొన్ని బంగారం, వెండి వంటి విలువైన ఉంటాయి కదా, అవి కూడా కొన్ని అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్ని కొనమంటున్నాడు ఆయన దగ్గర. అప్పుడు నేను పన్ను తగ్గిస్తాను, భారత ఎగుమతులపై అమెరికా విధిస్తున్న 50% పన్ను నుంచి 18 తగ్గిస్తాను అని అంటున్నారు అనమాట. ఓకే, చూద్దాం.